మహావీర యోధ. ఎపిసోడ్ నంబర్ 11. రైజ్ ఆఫ్ ద షాడోస్. చీకటి అరణ్యం నిశ్శబ్దంగా ఉంది. చెట్ల మధ్య వెదజల్లిన మబ్బులు తేలుతూ వాటి కొమ్మలు క్రాక్ వూ అనిపిస్తూ స్వీయ్ అవుతున్నాయి. దూరంలోని పర్వతాల నుంచి మెరుపు గర్జనల శబ్దం గ్రర్ ధూ లా ఫారెస్ట్లో ప్రతిధ్వని చెబుతూ మొత్తం వాతావరణం భయంకరంగా మారింది. మహావీర తన చేతిలో సోర్డ్ ఆఫ్ లైట్ ను గట్టిగా దులుపుకున్నాడు. అతని కళ్లల్లో స్పష్టమైన దృఢనిశ్చయం. అడవి లోతుల్లోకి అడుగులు వేస్తూ ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అతని పక్కనే ఉన్న వరుణ్ కాన్సంట్రేషన్తో తన ఎనర్జీ పల్సెస్ ను సమన్ చేస్తూ రాబోయే బ్యాటిల్కి సిద్ధమవుతున్నాడు. మహావీరా, ప్రతి క్షణం కీలకం అని వరుణ్ తన గలాన్ని తగ్గించుకుంటూ అన్నాడు. అతని స్వరంతో అరణ్యంలో సటిల్గా ప్రతిధ్వని ఫ్లాష్. అప్పుడు తడ్డనుగా చెట్ల మధ్య చీకటి చీల్చుకు వచ్చినట్టుగా షాడోవేల్ శక్తితో నిండిన షాడో క్రీచర్స్ బలంగా దాడి చేయసాగాయి. వాటినుంచే వెలువడిన గ్రర్ షా ధూ శబ్దాలు ఫారెస్ట్ను కేయాస్లోకి నెట్టేశాయి. మహావీర వెంటనే తన రిఫ్లెక్సెస్తో ఆ షాడో కంటి ముందే సోర్డ్ ఆఫ్ లైట్ ను చకచకా వాడేశాడు. ఒక్క దెబ్బకి బ్రిలియన్స్ పల్సెస్ బయల్దేరి చీకటి జీవులను గందరగోళంలోకి నెట్టాయి. స్పార్క్స్ టింగ్ టింగ్ ఫ్లాష్ లా పాకుతూ ఫారెస్ట్ వాతావరణమంకా మారిపోయింది. వరుణ్ తన కాన్సంట్రేటెడ్ అటాక్తో సపోర్ట్ అందిస్తూ షాడో క్రీచర్స్ ని ఒకటి తర్వాత ఒకటి వెనక్కి నెట్టేశాడు. కొన్ని దాడులు సడలినా ఫారెస్ట్లో నిద్రలేచిన మ్యాసివ్ షాడో ఫామ్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. మహావీర లోపల ఫియర్, డిటర్మినేషన్ కలిసిపోతున్నాయి. డీప్ బ్రెత్ తీసుకుంటూ హృదయంలో నిశ్శబ్దంగా అనుకున్నాడు, నా పల్సెస్, నా ఎనర్జీ, నా ధైర్యం ఈ డార్క్నెస్ ను పుష్ బ్యాక్ చెయ్యగలనా? వరుణ్, మన పల్సెస్ సింక్రొనైజ్ కావాలి. వరుణ్ స్లైట్ నాట్తో అంగీకరించాడు. ఇద్దరి ఎనర్జీ పల్సెస్ కలిసిపోయి సోర్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ అడవినంతా కప్పేసింది. ఆ జ్యోతి తాకిన షాడో క్రీచర్స్ ఒక్కసారిగా పానిక్లో రిట్రీట్ అయ్యాయి. వాటి వెనుదిరిగే శబ్దం ధూ షూ లా అరణ్యమంతా ఎకో అవుతూ పోయింది. అయినా దూరంగా చెట్ల లోతుల్లో మరియు మబ్బుల వెనక ఒక మ్యాసివ్ షాడో ఫామ్ సటిల్గా కదలికలు చూపిస్తోంది. మహావీర టెన్స్ పాస్చర్తో కట్టిపడుతున్నాడు. అతని నాడుల్లో అడ్రినలిన్ పీక్కి చేరింది. అరణ్యం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. చెట్ల ఆకులు మెల్లిగా ఫూ అంటే అలా కదులుతున్నాయి. మహావీర, వరుణ్ ఇద్దరూ పల్సెస్ కాన్సంట్రేట్ చేస్తూ తమ నెక్స్ట్ మూవ్ను మెంటల్లీ ప్లాన్ చేస్తున్నారు. షాడో క్రీచర్స్ కొంతవరకు రిట్రీట్ అయినా నిజమైన ముప్పు ఆ మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా దాగి ఉంది. చీకటి అరణ్యం నిశ్శబ్దంగా ఊగుతూ ఉంది. గాలి చెట్ల మధ్య ఢీకొని షష్ షూ అంటూ ఆకులు రసుల్ అవుతున్నాయి. దూరంలోని పర్వతాలపై మేఘాలు గర్జించి గ్రర్ ధూ అని ఎకో అవుతుండగా మొత్తం ఫారెస్ట్ మరింత కెయాటిక్గా మారింది. ఆ వేళ ముందుకు మహావీర అడుగులు వేశాడు. చేతిలో స్వోర్డ్ ఆఫ్ లైట్ ని గట్టిగా పట్టుకుని అతని కళ్లలో ఒక్క దాంటిపైనే దృష్టి, మ్యాసివ్ షాడో ఫామ్. ప్రతి నడక కాషియస్గా, ప్రతి శ్వాస
అలర్ట్గా. వెనుకనుంచి వరుణ్ తన ఎనర్జీ పల్సెస్ ను కాన్సంట్రేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అచానక్కు చెట్ల లోతుల్లో నుంచి షాడో క్రీచర్స్ గుర్ర్ చేస్తూ బయటకు పరిగెత్తాయి. గిర్ర్, షా, ధూ అంటూ వాటి రెజనెన్స్ మొత్తం అరణ్యంలో ఆగని శబ్దంలా మారింది. మహావీర రిఫ్లెక్సివ్గా కదిలాడు. స్వోర్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ ఒక్కసారిగా పల్స్ అయ్యి బ్లైండింగ్ స్పార్క్స్ అంటూ టింగ్ టింగ్ ఫ్లాష్ చేసి ఫారెస్ట్ మొత్తం వెలిగిపోయింది. షాడో క్రీచర్స్ అయోమయం అవుతూ ఆరవారాలు చేశాయి. వరుణ్ కూడా కాన్సంట్రేటెడ్ స్ట్రైక్ లాంచ్ చేసి మహావీరకి సపోర్ట్ ఇచ్చాడు. అతని అటాక్ శక్తి షాడో క్రీచర్స్ ని రిపెల్ చేస్తూ వాటిని కొద్దిగా వెనక్కి రిట్రీట్ అయ్యేలా చేసింది. కాని అరణ్యంలో మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా అజ్ఞాతంగా లర్కింగ్ చేస్తోంది. దాగి ఉన్నా అది విడుదల చేస్తున్న ఇన్విజిబుల్ పవర్ మాత్రం మహావీర గుండెల్లో భయాన్ని రేపింది. అది చీకటి అనుభూతి, కాని ఆ భయం అతని డిటర్మినేషన్తో క్లాష్ అయ్యింది. మహావీర లోపల డీప్ బ్రీత్ తీసుకుని నిశ్శబ్దంగా విస్పర్ చేశాడు. వరుణ్, పల్సెస్ సింక్రొనైజ్ చేయాలి. మన ధైర్యం, మన ఎనర్జీ మాత్రమే ఈ డార్క్నెస్ ను నిలువరించగలవు. వరుణ్ స్లైట్ నాడ్తో అంగీకరించాడు. ఇద్దరి మధ్య ఎనర్జీ పల్సెస్ ఒక రిథంలో లింక్ అయ్యాయి. వెంటనే స్వోర్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ ఫారెస్ట్ మొత్తం వ్యాపించింది. షాడో క్రీచర్స్ ఒక్కసారిగా కేకలు వేస్తూ షిజ్, ధూ, షూ శబ్దాల మధ్య పానిక్ అవుతూ చెట్ల లోతుల్లోకి మాయమయ్యాయి. కాని మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా ఫారెస్ట్లోనే కదులుతోంది. దాని నుండి విడుదల చేస్తున్న డార్క్ ఎనర్జీ తాకిడితో చెట్లు కంపించాయి. మహావీర అడ్రినలిన్ పీక్లో డిఫెన్సివ్ స్టాన్స్లో నిలబడ్డాడు. అతని మనసులో గంభీరమైన విస్పర్, ఇది కేవలం మొదటి దశ. నిజమైన యుద్ధం ఇంకా రాబోతోంది. ఈ ఫారెస్ట్లో దాగి ఉన్న సీక్రెట్స్ ఇంకా బయటపడలేదు. కాసేపటికి ఫారెస్ట్ వైబ్రేషన్స్ మళ్లీ భయంకరంగా పెరిగాయి. ఢూమ్, క్రాక్, షూ అంటూ ప్రతి చెట్టు వణికిపోయింది. షాడో క్రీచర్స్ కన్ఫ్యూజ్ అయ్యి తిరిగినా ఆ మ్యాసివ్ షాడో ఫామ్ మాత్రం స్లోగా ప్రిపేర్ అవుతోంది. వరుణ్ చీకటి నుంచి విస్పర్ చేశాడు. మహావీర, మనం కలిసి ఉంటే ఈ చైన్ ఆఫ్ డార్క్నెస్ ను పుష్ బ్యాక్ చేయగలము. కాని అరణ్యంలో దాగి ఉన్న హిడెన్ థ్రెడ్స్ ఇంకా బయటపడలేదు. షాడో క్రీచర్స్ రిట్రీట్ అయినా మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా ఫారెస్ట్లోనే లర్క్ చేస్తోంది. మహావీర, వరుణ్ ఇద్దరూ తమ ఎనర్జీ పల్సెస్ కాన్సంట్రేట్ చేస్తూ నెక్స్ట్ స్ట్రైక్ కోసం మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నారు. చీకటి అరణ్యం నిశ్శబ్దంగా ఉంది. ప్రతి ఆకు గాలి తాకిడితో ష్, ఫూ అంటూ మ్రోగుతున్నది. దూరంలో ఉన్న పర్వతాల దగ్గర అకేషనల్ పిడుగులు ధూ భూ చేస్తూ మెరుపులు విరజిమ్ముతున్నాయి. ఆ వెలుగులు అరణ్యాన్ని క్షణాలు మాత్రమే వెలిగించి మళ్లీ చీకటిలో ముంచేస్తున్నాయి. ఆ చీకటితో నిండి ఉన్న అరణ్యంలో మహావీర తన చేతిలో స్వార్డ్ ఆఫ్ లైట్ గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు. ఆయనకి ఎదురు ఒక మ్యాసివ్ షాడో ఫామ్. వరుణ్ పల్సస్ ఎనర్జీని లోపలే ఆవహించి డిఫెన్సివ్ స్టాండ్స్లో సిద్ధమయ్యాడు. అయితే ఆ క్షణంలోనే ఫారెస్ట్లోని షాడో క్రీచర్స్ కోఆర్డినేటెడ్ అటాక్ చేయడానికి ముందుకు దూసుకొచ్చాయి. గ్రర్, షా, శ్వా అని వాటి రెజనెన్స్ అరణ్యమంతటా మోగింది. మహావీర ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. అతని రిఫ్లెక్సెస్ లైట్నింగ్ లాగా పనిచేశాయి. స్వార్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్తో ఒక పల్స్ విరజిమ్మింది. టింగ్ టింగ్ ఫ్లాష్, స్పార్క్స్ వెలుగులు అరణ్యాన్ని క్షణాల్లో ఆహుతి చెందించాయి. షాడో క్రీచర్స్ కళ్ళు మసకబడాయి. అవి తడబడిపోయాయి. ఇంతలో వరుణ్ కాన్సంట్రేట్ చేసి తన ఎనర్జీ అటాక్ లాంచ్ చేశాడు. అతని సహకారంతో ఆ షాడో క్రీచర్స్ కొంత దూరం వెనక్కు తగ్గాయి. అయినా ఆ మ్యాసివ్ షాడో ఫామ్ మాత్రం ఫారెస్ట్లోని అదృశ్య శక్తిగా లర్కింగ్లో ఉంది. మహావీర హృదయంలో భయం, దృఢత్వం రెండూ కలిశాయి.
ఒక డీప్ బ్రీత్ తీసుకుంటూ అతను తనలో తనే మృదువుగా చెప్పుకున్నాడు, నా పల్సెస్, నా ఎనర్జీ, నా ధైర్యం, ఈ డార్క్నెస్ ని నేను నిజంగా పుష్ బ్యాక్ చేయగలనా? వరుణ్, మన పల్సెస్ సింక్రొనైజ్ అవ్వాలి. వరుణ్ స్లైట్ నాడ్ ఇచ్చాడు. వారిద్దరి పల్సెస్ ఒకటయ్యాయి. అప్పుడే స్వార్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ మొత్తం ఫారెస్ట్ మీద విస్తరింది. షాడో క్రీచర్స్ పానిక్ అవుతూ పారిపోయాయి. ష్, ధూ, ష్ అని వాటి ఎకో గాలిలో కలిసిపోయింది. ఆ సమయంలో అడ్రినలిన్ పీక్లో ఉంది. కానీ ఇన్ దట్ సేమ్ మూమెంట్ మ్యాసివ్ షాడో ఫామ్ అగ్రెసివ్ స్టాన్స్లోకి మారింది. అరణ్యంలోని నేలను కలవరపెట్టేస్తూ వైబ్రేషన్స్ విస్తరించాయి. ధూమ్, క్రాక్, షూ ప్రతిధ్వని వినిపిస్తూ ఫారెస్ట్ మొత్తం కంపించింది. మహావీర, వరుణ్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి తమ పల్సెస్ ఎనర్జీని పూర్తిగా కాన్సంట్రేట్ చేశారు. డిఫెన్సివ్ కౌంటర్ అటాక్ స్టాన్స్లో సిద్ధమయ్యారు. అప్పుడు వరుణ్ నిశ్శబ్దంగా విస్పర్డ్ చేశాడు, మహావీరా, మన పల్సెస్ మర్జ్ అయితే ఈ మ్యాసివ్ డార్క్నెస్ ని కొద్దిసేపైనా పుష్ బ్యాక్ చేయగలం. కానీ ఈ హిడెన్ పవర్స్ ఇంకా కంప్లీట్ గా రివీల్ కాలేదు. మహావీర అంతర్గతంగా తనలో తనే మర్మర్ చేశాడు, ఇది కేవలం మొదటి వేవ్ మాత్రమే. రియల్ యుద్ధం ఇంకా రాబోతోంది. ఈ ఫారెస్ట్లో దాగి ఉన్న సీక్రెట్స్ ఇంకా బయటపడలేదు. మాసివ్ షాడో ఫామ్ ఇప్పుడు సిద్ధమవుతోంది చివరి అత్యంత ప్రాణాంతకమైన అటాక్ కోసం. మహావీర తన పల్సెస్ ఎనర్జీని చివరిది వరకు ఆవహించి స్వార్డ్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం బ్రిలియన్స్ ని ప్రదర్శించాడు. ఫారెస్ట్ వైబ్రేషన్స్, షాడో క్రీచర్స్ కదలికలు, అదృశ్య డార్క్ ఎనర్జీ అన్నీ కలిసి ఒక ఆతృత అట్మాస్ఫియర్ సృష్టించాయి. ఇప్పుడు స్పేస్ క్షణం. రాబోయే ఎపిసోడ్స్లో మహావీర, వరుణ్, షాడో వేల్, డార్క్ లార్డ్ ఇవన్నీ ఒకదానికొకటి ఎదురుపడతాయి. కాని ఆ నిజం, ఆ ఆన్సర్స్ మాత్రం మనకు తెలియది నెక్స్ట్ పార్ట్స్లోనే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.